దక్షిణ భారతదేశంలో సైమా అవార్డ్స్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు. సౌత్లోని 4 భాషల్లో ప్రతి ఏడాది అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేసి ఈ అవార్డులను ప్రదానం చేస్తుంటారు. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా గ్రాండ్గా అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి కూడా దుబాయ్ వేదికగా ఈ వేడుక జరగనుంది. సెప్టెంబర్ 14-15 తేదీల్లో సైమా 2024 అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా అత్యధిక నామినేషన్లు పొందిన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలను వెల్లడించారు. 12వ సైమా అవార్డ్స్లో తెలుగు నుంచి దసరా సినిమాకి ఎక్కువ నామినేషన్లు వచ్చినట్టు తెలుస్తోంది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సహా మొత్తం 11 నామినేషన్లు పొందినట్లు తెలుస్తుంది. ఇక తమిళ్లో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ 11 విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. మలయాళంలో టోవినో థామస్, కుంచాకో బోబన్ ప్రధాన పాత్రలో నటించిన 2018 మూవీ, కన్నడలో దర్శనం చేసిన కాటేరా చిత్రాలు 8 కేటగిరీలలో నామినేషన్ దక్కించుకున్నాయి. నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన దసరా సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ రూరల్ పీరియడ్ యాక్షన్ డ్రామాని తెరకెక్కించగా చెరుకూరి సుధాకర్ భారీ బడ్జెట్తో నిర్మించారు. తెలంగాణలోని శంకరేణి బొగ్గుగన్ల బ్యాక్డ్రాప్లో ఈ రా అండ్ రస్ట్రిక్ మూవీ రూపొందింది. ఇందులో నాని మునిపెన్నడు లేని విధంగా ఓరమాస్ రోల్లో నటించి ఆకట్టుకున్నారు. కీర్తి, దీక్షిత్ శెట్టీలు తమ పాత్రల్లో అలరించారు. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమా సక్సెస్లో కీలక పాత్రలు పోషించాయి. అందుకే ఇప్పుడు ఈ సినిమా సైమా అవార్డ్స్ 2024లో 11 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరి వీటిలో ఎన్ని అవార్డులు గెలుచుకుంటుందో చూడాలి. సైమా విషయానికి వస్తే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ నిర్మాత ఇందూరి విష్ణువర్ధన్ 2012లో ఈ అవార్డును స్థాపించారు. అడుసుమిల్లి బృందాప్రసాద్ దీనికి చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. ప్రతి సంవత్సరం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అత్యుత్తమ సినిమాలను గుర్తించి వివిధ విభాగాల్లో ఉత్తమ నటి, నటుల సాంకేతిక నిపుణులకు అవార్డులు అందిస్తున్నారు. వీటిని ఆన్లైన్ ఓటింగ్ ద్వారా జ్యూరీ సభ్యులు విజేతలను నిర్ణయిస్తారు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఎక్కువ శాతం విదేశాల్లోనే జరుగుతుంది. కోవిడ్ పాండమిక్ టైంలో మాత్రం హైదరాబాద్, బెంగళూరు వేదికగా ఈవెంట్స్ నిర్వహించారు. సెప్టెంబర్ 2వ వారంలో జరగనున్న 12వ ఎడిషన్కు దుబాయ్ వేదిక కాబోతుంది. సైమా అవార్డ్స్ 2024 కార్యక్రమాన్ని నెక్సా స్పాన్సర్గా వ్యవహరిస్తుంది. త్వరలోనే అన్ని కేటగిరీల్లో నామినేషన్స్ ప్రకటించి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు.